నిన్నెందుకు భూమి మీదకి తీసుకుని వచ్చాడు చిత్తం ఏంటో నువ్వు గ్రహించావా? రే నువ్వేమవుతావురా? నేను డాక్టర్ను, నేను ఇంజనీర్ను, నేను కలెక్టర్ను. లోకము యొక్క మూల పాఠాలు. నువ్వు డాక్టర్ అవ్వటానికి భూమి మీదకి రాలేదు. ఏమండి, దేవుని చిత్తాన్ని నేను తెలుసుకున్న తర్వాత బతకడానికి డాక్టర్ని అవుతాను. అది లక్ష్యంగా ఉండవలసిన అవసరత లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకొని నేను ఆయన కొరకు బతుకుతాను, ఇది లక్ష్యంగా మన పిల్లలకో ఎవరితోనో మాట్లాడుతున్నారు ఎవరన్నా? మీరు ఆలోచించండి. ఒకరింటికి వెళితే పిల్లల్ని పిలుస్తున్నాడు. డాక్టరు ఇలా రారా అంటున్నాడు, పేరు లేదా? ఇంజనీరు ఇలా రారా అంటున్నాడు పిల్లలను. ఎందుకంటే డాక్టరు డాక్టరు డాక్టర్ అని పిలుస్తానండి నా కొడుకును. ఎందుకు? వాడు డాక్టర్ అవ్వాలి అన్న మైండ్లో వాడికి ఏమవ్వాలి? ఫిక్స్ అవ్వాలి. కాకపోతే ఉరికి ఫిక్స్ అవుతాడు వాడు. మా నాన్న డాక్టర్ అని పిలిచాడు, ఇప్పుడు నేను కాలేదు, నా పరువు పోయింది, నా బతికెందుకని చివరికి ఊరితాడుకు వేలాడతాడు. సంతోషం ఇది? అండ్ కొంతమంది పిల్లలు చూడండి, హాఫ్ మార్కు తక్కువ వస్తే బోర్రి ఎడుతున్నాడు. ఫెయిల్ అయినందుకు కాదు, ఫస్ట్ ర్యాంక్కి ఎన్ని తక్కువ చేయట, హాఫ్ మార్కు తక్కువ వచ్చిందట, ఓ తెగాడటం. తల్లిదండ్రులు దాన్ని చూసి సంబరపడటం. హాఫ్ మార్కు తక్కువ వచ్చినందుకు కొడుకు అసలు 2 రోజులు భోజనం చేయలేదండి. మరి దేవుని కోసం బతకనందుకు నువ్వెన్ని రోజులు మానేశావు? అదే లేదు. వాళ్ళకి అవే నూరిపోస్తున్నావు. నువ్వు డాక్టరువు, నువ్వు ఇంజనీరువు, నువ్వు ఐటీ, ఇదిగో నువ్వు సాఫ్ట్వేరు, నువ్వు అమెరికాకి వెళ్ళాలి, నువ్వు కెనడాకి వెళ్ళాలి, మేము ముసలితనంలో మేము ఇక్కడే ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావద్దు, మేము అక్కడికి రావద్దు. ఇలా మన కుటుంబం అంతా ఏమైపోవాలి? దేశానికి ఒకడు పోవాలి అంతే. ఒకని సావులకు ఒకడు కూడా రావద్దు. ఇదేనా లోక మర్యాద? ఎవడో కొడుకును ఇక్కడికి పంపించాడనేసరికి ఆ మర్యాదను మనం కూడా, ఓహో నేను కూడా పంపాలి, నేను కూడా పంపాలి, నేను కూడా పంపాలి, నేను కూడా పంపాలి. ఆలోచించండి. ఏమంటే ఈ మాయలో దేవుడు ఏమైనా మనిషికి ఆలోచనలోనికైనా వస్తున్నాడా? ఈ నేలను కలిగించిన ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడు? కనులెత్తి చూడు, ఆ ఆకాశాన్ని కలిగించిన మహనీయుడు నన్నెందుకు ఈ భూమి మీదికి తీసుకుని వచ్చాడు? ఊపిరిని నా ముక్కుకు అందిస్తున్న ఆయన అసలు నన్నెందుకు ఇంతకాలం అని ఈ భూమి మీదికి పంపించాడు అని ఏమైనా ఆలోచిస్తున్నారా? పంటలను పండించి మన కడుపు నింపుతున్న దేవుడు ఆయన కొరకు మనం ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన ఆయనకు ఉందా? ఏమైనా ఆలోచిస్తున్నారా? తినడానికో తిరగడానికో పాపము చెయ్యడానికో ఆ పాపములోనే చావడానికి మనం పుట్టలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. పౌలు గారు అంటున్నాడు, వద్దు వద్దు, ఈ లోకపు మర్యాదలో, ఈ మోసకరమైన తత్వపు జ్ఞానములో, ఇదిగో ఈ మూల పాఠాలలో మీరు కొట్టుకొని పోతున్నారు గనుక దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నారు అని ఆయన హెచ్చరిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా.